తెనాలిలో ఓ కౌన్సిలర్ రెచ్చిపోయాడు. నగదు లావాదేవీల వ్యవహారంలో మస్తాన్ వలి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హింసించాడు. తీవ్ర గాయాలతో బాధితుడు ఆసుపత్రిలో చేరి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పడితే ఇవ్వలేదన్న కోపంతో తెనాలి బాలాజీరావుపేటకు చెందిన 33వ వార్డు కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం బాలాజీరావుపేటకు చెందిన షేక్ మస్తాన్ వలి కార్పెంటర్ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో వార్ఫ్ రోడ్లో కోత మిషన్ దగ్గర ఉండగా నంబర్ ప్లేట్లు లేని వాహనంలో వచ్చిన కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్ మరో ముగ్గురు కలిసి మస్తాన్ వలిని బలవంతంగా కారులు ఎక్కించుకున్నారు. తక్కిలపాడు వరకు కొట్టుకుంటూ తీసుకువెళ్లి అక్కడ పెట్రోల్ బంకులో మస్తాన్ వలి నుంచి ఫోన్పే ద్వారా 5,000 రూపాయలు బలవంతంగా చెల్లించారు. తర్వాత పెదకాకాని మంగళగిరి మీదుగా విజయవాడ తీసుకువెళ్లారు. దారి పొడవునా కర్రలు చేతులతో విశేషణ రహితంగా కొట్టారని బాధితుడు వాపోయాడు. అట్లాగే ఇబ్రహీంపట్నం తీసుకువెళ్లి మళ్లీ తెనాలి తీసుకువచ్చారు. కౌన్సిలర్ ఇంటి వద్దకు తీసుకురాగా అక్కడి నుంచి తప్పించుకుని బయటపడినట్లు బాధితుడు మస్తాన్ వలి తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా తనను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కౌన్సిలర్ చెర నుంచి బతికి బయటపడతానని అనుకోలేదని మస్తాన్ వలి విలపించాడు. అహ్మద్ అడిగిన డబ్బులు తాను ఇవ్వనందుకే ఈ దాడికి పాల్పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యాడు. విషయం తెలుసుకున్న తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు రాత్రి 12 గంటల సమయంలో ఆసుపత్రికి వచ్చి బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఇది ఎలా ఉంటే కౌన్సిలర్ అహ్మద్పై పలు కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నా పేరు షేక్ మస్తాన్ వలి అండి. 33వ వార్డు కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్ అనే అతను వార్పులో నేను సీతారామకృష్ణ గారి మిషన్ దగ్గర నుంచొని ఉంటే, నేను కార్పెంటర్ పని చేస్తాను, ఫర్నిచర్ ఐటమ్ అమ్ముతాను. నా దగ్గరకు వచ్చి ఆ రోడ్డులో హడావుడిగా వచ్చి కుక్క పిల్లని చనిపోయింది. చిన్న కుక్క పిల్ల చనిపోయింది ఏందని అటువైపు వెళ్ళగానే అతను నాకు తెలిసినతనే కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళంగానే కారు ఎక్కించుకొని బలవంతాన లాక్కొని తీసుకెళ్లి అక్కడి నుంచి నన్ను బలవంతాన కొడతా తీసుకెళ్లి కారులో 4 ఉన్నారండి. ఒకళ్ళే తెలుసు నాకు, 3 వ్యక్తులు తెలియదు. వాళ్ళు ఏదో చెన్నై లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, హిందీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. బీభత్సంగా చేతులతో రాడ్డులతో కళ్ళ మీద ముఖం మీద నడుము మీద కొట్టారండి. నడుము భయంకరమైన నొప్పిగా ఉంది. నాకు ముక్కులోంచి రక్తం వచ్చింది. నాకు మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి కాకాని దర్గా తీసుకెళ్లి ఇదే చివరిసారి రా, కాకాని దర్గాలోకి వెళ్ళి దండం పెట్టుకొని రా అన్నారు. టోల్గేట్ దాటకుండా మళ్ళీ టోల్గేట్ వెనకమాల నుంచి వచ్చి మడ్డి రోడ్లోకి తీసుకెళ్లి అక్కడున్న పల్లెటూరులోకి తిప్పి కొట్టి మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లారండి. విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర కొట్టారు. విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి మళ్ళీ ఇబ్రహీంపట్నం తీసుకెళ్లారు. వాళ్ళ సార్ ఎవరో వస్తున్నారంట, చెన్నై వెళ్ళాలంట, నన్ను చంపేయమన్నారని చెబుతున్నారు. నాకు చాలా భయం వేసింది. నాకు చిన్న పిల్లలు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయం. మా ఆవిడ ఈ రోజు ఎక్కడికి వెళ్ళింది, నా యాక్టివా బండి నెంబరు ఏ బండి మీద ఉంది, నా ఫోన్ పేలోంచి 8,000 ఉంటే వాళ్ళు పెట్రోల్ 5,000 నందివేలు గురించి దూరంలో వెళ్ళే పెట్రోల్ బంక్ తక్కిలపాడు దగ్గర పెట్రోల్ బ్యాంక్ లో కరెక్ట్ గా 8 గంటల సమయంలో 5,000 పెట్రోల్ బంక్ నా ఫోన్ పే నుంచే కొట్టారండి. నా ఫోన్ పే నుంచే 5,000 ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు. రిటర్న్ మంగళగిరి పై నుంచి తీసుకొని వచ్చారు. ఎవరికైనా చెప్తే మా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తుంటే మళ్ళీ పిల్లలు చెప్పేస్తారంటున్నారు. 10 లక్షలు నీకు ఇవ్వాల్సిందే అంటున్నారు. నన్ను చేతులతో బండిలో ఉన్న రాడ్డులతో స్క్రూ డ్రైవర్లతో నా బండి తాళంతో కూడా కొట్టారు. మొఘల్ అహ్మద్ బేగ్ ఎవరికైనా చెప్తే వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి చివరగా వాళ్ళ బిల్డింగ్ దగ్గరే దించారు. పైకి వెళ్ళి వాళ్ళ ఆవిడ చెప్పంటే నేను లోనకి వెళ్ళినట్టు వెళ్ళి వాళ్ళకి తెలియకుండా వెనక వాళ్ళ నుంచి వచ్చేసాను.